యం గణాధిపతయే నమః. ఓ రాజా, ఇట్లా వ్యాస మహర్షి ప్రశ్నించగా బ్రహ్మ సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఓ వ్యాస మునీంద్ర, గణేశ మంత్రములే గణేశుని యొక్క శబ్ద స్వరూపం. ఆగమాలలో 7 కోట్ల గణేశ మంత్రాలు చెప్పబడి ఉన్నాయి. వాటి రహస్యం పూర్తిగా తెలిసింది శివునికి మాత్రమే. నాకు కొద్దిగా మాత్రమే తెలుసును. ఇక గణేశ మంత్రాలన్నింటిలోనూ షడక్షర గణపతి మంత్రము, ఏకాక్షర గణపతి మంత్రములు శ్రేష్టమైనవి. ఆ మంత్రాలను కేవలం స్మరించినంత మాత్రానే సకల కార్యములు సిద్ధిస్తాయి. లోకములో గజానన మంత్ర ఉపాసకులు పూజనీయులు. వారు సర్వదా నమస్కరించదగినవారు. వారు జీవన్ముక్తులు అవుతున్నారు. ఆ గజాననుని భక్తితో ఉపాసించడం వల్ల సకల సిద్ధులు దాస్యం చేస్తాయి. ఈ గణేశ మంత్రోపాసన చేసేవారు ఇచ్ఛా విహారులు. వారికి సర్వజ్ఞత్వము, కోరిన రూపం ధరించగల కామరూప సిద్ధి కలుగుతాయి. సకల అభీష్టములను ప్రసాదించి ఆ వర గణేశుని భక్తిగా కొలిచేవారు ధన్యులు. ఆ గజాననుని యందు భక్తి లేని వారి జన్మ నిరర్థకము. అట్టివారి ముఖం చూడటం వల్ల అన్ని పనులు చెడతాయి. పైగా అట్టివారికి పదే పదే సకల కార్య విఘ్నములు కలుగుతుంటాయి. అలాగే గణేశుని భక్తుల ముఖ సందర్శన మాత్రం చేతనే సకల విఘ్నములు ఉపశమిస్తాయి. అట్టి గణేశ ఉపాసకులకు సకల చరాచర భూతములన్నీ స్వాధీనమై నమస్కరిస్తాయి. అందుకని ఓ వ్యాసమునీంద్ర, అటువంటి సకల కార్యసిద్ధి ప్రదము, మహామహిమోపేతము, సర్వమంగళకరము, పరమ శుభకరము అయిన ఏకాక్షర గణపతి మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను అంటూ బ్రహ్మదేవుడు శుచి అయి ఆచమించి వ్యాసునకు ఉపదేశించాడు. ఓ వ్యాసమునీంద్ర, ఇక నీకు ఉపదేశించిన గణేశ మంత్రాన్ని ఎలా అనుష్ఠించాలో కూడా చెబుతా విను. ఈ అనుష్ఠాన క్రమాన్ని పూర్వం శివుడు నాకు ఉపదేశించాడు. దాన్ని నీకు సంగ్రహంగా వివరిస్తాను. ప్రాతకాలాన్నే స్నానం చేసి తెల్లటి పట్టు వస్త్రాన్ని ధరించి శుచిర్భూతుడై దర్భాసనాన్ని, ఆ పైన లేడి చర్మాన్ని, దానిపైన తెల్లటి వస్త్రాన్ని వైచి మృదువైన ఆసనం తయారు చేసుకోవాలి. దాని మీద కూర్చుంటే భూతశుద్ధిని, ప్రాణస్థాపన, అంతర్మాకృత బహిరాత్మృత వ్యాసులము చేసి మూలమంత్రంతో ప్రాణాయామం చేయాలి. ఆ తర్వాత గాయత్రి ఉపాసన చేయాలి. తదనంతరం నిశ్చల మనస్సుతో గజాననుని ఆపాదమస్తకము ధ్యానించాలి. ఏకాగ్ర చిత్తంతో మానసిక ఉపచారములతో యథావిధిగా గణపతిని పూజించి యథాశక్తి గణపతి మంత్రమును పునశ్చరణగా గణేశుడు ప్రత్యక్షమై వరాలను ప్రసాదించేదాకా జపపరాయణుడై ఉండాలి. ఓ సోమకాంత మహారాజా, ఈ విధంగా బ్రహ్మ ప్రాంతచిత్తుడైన వ్యాస మునీంద్రునికి గణేశుని ఉపాసనా నియమాలను శుభముహూర్తంలో ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించాడు. అంతేకాదు, ఆ గజాననుని, ఓ గజానన, నా హృదయ భుజంబున నిత్యము స్థిరంగా ఉండమని ఆవాహన చేసుకొని ప్రార్థించి అతడు ప్రత్యక్షమైనాక వరాన్ని కోరుకో. అలాంటి సమయంలో నీ హృదయంలో ఉన్న ఆ గజాననుడు తప్పక నీకు గల సకల కామ్యములు ప్రసాదించగలడు. అట్టి గణేశానుగ్రహం పొందిన వెంటనే ఎటువంటి భ్రాంతి లేనటువంటి దివ్య జ్ఞానము, త్రికాల జ్ఞానమును, నానా గ్రంథ రచనాశక్తి నీకు కలుగుతాయి అంటూ వ్యాస మహర్షి ఆశీర్వదించాడు. వాణీపతి అయిన ఆ చితురానుడు అప్పుడు వ్యాసమునికి ఇంకా ఆ మంత్ర విశేషాన్ని గురించి వివరించి ఇలా వివరించాడు. ఓ వ్యాసమునీంద్ర, నీ మనస్సుకు ఏకాగ్రత కలిగేందుకు అనుకూలమైన నిర్జన ప్రదేశంలో ఏకాంతంగా కూర్చొని ఆ భక్త వరదుడైన గజాననుని హృదయంలో నిరంతరం స్మరిస్తూ ఈ మంత్రాన్ని అనుష్ఠించు. పరమ పవిత్రము, అనంత మహిమోపేతము అయిన ఈ మంత్రాన్ని మాత్రం నాస్తికులకు, వేదనింద చేసే వారికి, అకృత్యాలు చేసే క్రూరులకు, శఠులకు, దురాచారపరులకు ఎన్నడూ చెప్పరాదు. దైవం యందు దృఢమైన భక్తి విశ్వాసముల కలవానికి, వినయము శ్రద్ధ ఉన్నవానికి మాత్రమే ఈ మంత్రాన్ని ఉపదేశించాలి. అలా కాక నాస్తికులకు ఉపదేశిస్తే వారి ముందు వెనుక 10 తలాల వారిని మహానరకాలకు పొందిన వాడివవుతావు. ఎవరైనా భక్తి శ్రద్ధలతో ఈ గణేశోపాసన చేస్తే అట్టి వారి సకల మనోభీష్టములు తప్పక నెరవేరుతాయి. ఆ ఏకతంత్రుడైన గణపతి యొక్క దివ్యానుగ్రహం చేత పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి పాడి పంటలతో సమస్త సంపదలను అనుభవించి అంత్యములో నిర్మలమైన దివ్య జ్ఞానాన్ని పొంది ఇలలో సకల భోగాలను అనుభవించడమే కాక
చివరకు దివ్యమైన మోక్షాన్ని కూడా నిస్సందేహంగా పొందుతాడు అంటూ బ్రహ్మ తన ఉపదేశాన్ని ముగించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని మంత్రకథనం అనే 11వ అధ్యాయం సంపూర్ణం.